హాయ్ హలో అందరికీ. నాకైతే నా పురుడు 9th డే చేశారనమాట. వీడియో ఎండ్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. మమ్మీ అయితే చాట తీసుకున్నారు, దానిపైన ఇస్తరాకు వేసి దానిలో వండిన అన్నము, 5 పిండి దీపాలు, అన్నం పైన అయితే ఆకుకూర, బోటి చారు, వట్టి చేపలు అయితే కంపల్సరీగా పెట్టాలంట. అండ్ దాని తర్వాత అయితే దీపాలు అయితే వెలిగించేస్తున్నారు. చాటలో 5 రాళ్ళకి బొట్లు పెట్టి దాంట్లో అయితే పెట్టుకున్నారనమాట. ఇలా చాట అయితే పెట్టేసి చాట ముందు అయితే బేబీని పడుకోబెట్టి ఆ దీపాలను అయితే చూయిస్తారనమాట. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఆ 5 రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఒక డబ్బాలో వేసి అలా ఊపుకుంటూ చాట చుట్టూ అయితే 5 రౌండ్స్ తిరుగుతున్నారనమాట. అండ్ దాని తర్వాత మమ్మీ అయితే చాకుకి వెల్లుల్లి రసం పూసి దీపం దగ్గర పెడితే మన కాటుకలాగా అయితే వస్తుంది కదా. ఈ కాటుక ఏంటంటే పుట్టిన బేబీకి ఆ రోజు ఫస్ట్ టైం బొట్టు కాటుక దీంతోనే పెడతారనమాట. నాకు కూడా పెట్టారు, అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెట్టుకోవాలంట. అండ్ పురుడు చేయడం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఆ రోజు పిల్లలకైతే దేవుడు తలరాతనైతే రాస్తారు అని అంటారు. అండ్ దాని తర్వాత ఈరోజు అయితే పుట్టిన పిల్లలకి ఈరోజే దిష్టి పూసలు కూడా వేస్తారనమాట. అలాగే నా మెడలో మా పిన్ని అయితే వెల్లుల్లిపాయ దండ నాకు అండ్ బేబీకి కూడా వేస్తారనమాట. చూసారు కదా, ఆ చాట ఏమైతే ఉందో నాకు బేబీకి కలిసి దిష్టి అయితే తీస్తారనమాట. మా డాడీ తీస్తున్నారు ఇక్కడ దిష్టి తీసాక నాకు బేబీకి మొహం అయితే కడిగేశాక బేబీకి కొత్త బట్టలు అయితే వేస్తారు. దాని తర్వాత దిష్టి పూసలు అవన్నీ కట్టేస్తారనమాట. సో మేమైతే ఈ పద్ధతిలో అయితే పురుడు అనేది చేస్తాము. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.